హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ వండర్స్. ఈరోజు మీ అందరికి ఉపయోగపడే వీడియో ఒకటి చేయబోతున్నాను. అదేంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలాగా. అంటే మనకు గనక ఏదైనా ప్యాషన్ ఉన్నట్టయితే, లేదా మనకి ఏదో ఫీల్డ్లో కొంచెం నాలెడ్జ్ అనేది ఉన్నట్టయితే, మనం మన నాలెడ్జ్ అనేది ఒక 10 మందితో షేర్ చేసుకోవడానికి ఈ యూట్యూబ్ని అనేది వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన దగ్గర నాలెడ్జ్ ఉండి అది మనకి ఉపయోగపడక పక్కన వాళ్ళకి ఉపయోగపడకుండా ఉన్నాం వేస్ట్ అనమాట. కాబట్టి మనం ఉన్న నాలెడ్జ్ని ఒక నలుగురితో పంచుకున్నాం అంటే అది మన నాలెడ్జ్లో రిజిస్టర్ అయిపోతుంది, ప్లస్ వేరే వాళ్ళకి అవసరానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం యూట్యూబ్ లాంటి ఒక సోషల్ మీడియా వాడుకొని దాని నుంచి వేరే వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయాలి. కాబట్టి మీకు ఎవరికన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, గూగుల్కి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ తీసుకోండి, లేదా మీకున్న బ్రౌజర్ తీసుకోండి. యూట్యూబ్ ఛానల్కి ముఖ్యంగా ఏం కావాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి, నెక్స్ట్ ల్యాప్టాప్ ఆర్ ఫోన్. ఓకే, ఈ రెండిట్లో ఏమన్నా కానీ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి, ఓకేనా. లేదా మీరు డేటా ప్యాక్స్ వేయించుకొని మొబైల్ డేటా వాడుకోవచ్చు, ఓకే, నెట్ కనెక్షన్ కోసం. ఓకే, వైఫై అనే అవసరం లేదు, ఓకేనా. దాని ద్వారా మనం యూట్యూబ్లో ఎలా పోస్ట్ చేసుకోవచ్చు వీడియోస్ అలాంటివన్నీ నేను చెప్తాను అన్నమాట, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీమెయిల్ అనేది ఒకటి అందరికీ ఉండే ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీమెయిల్ క్రియేట్ చేయడం అలాగే చూద్దాం. ఓకే, ఇక్కడ జీమెయిల్ www.gmail.com అని కొట్టారనుకోండి పైన URLలో. ఓకే, gmail.com అని కొట్టగానే మీకు మళ్ళీ ఇలాగే ఓపెన్ అయిపోతుంది, ఓకేనా. లేదా ఉత్తి జీమెయిల్ అని కొట్టినా మీకు కింద URLs చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ పేజ్ హోమ్ పేజ్లో కనుక చూసినట్టయితే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు నేనైతే ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను పేరు, ఓకేనా. లేకపోతే ఇలా ఇద్దాం సాయిరామ్. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం అంటే సాయిరామ్ 123 జీమెయిల్. అసలు మనం ఏం చేయాలంటే నంబర్స్ పెట్టుకోవచ్చు లేదా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, ఓకేనా. నేనైతే 123 అని ఇది ఊరికే ర్యాండమ్గా ఇస్తున్నాను అనమాట. పాస్వర్డ్ కూడా 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10 7 8 9 10 1 2 3 1 2 3. ఓకే, ఇలా పాస్వర్డ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ యూజర్ నేమ్ ఉందని వస్తుంది కదా, మనం సాయి బాబు 1 2 3 4 5, ఓకేనా. ఇలా ఇద్దాం. ఇది ఉందంట. ఇంకా మనం ఇలా మనకి కనుక వేరే వాళ్ళు కనుక యూజర్ నేమ్తో ఉంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట, యూజర్ నేమ్ ఈస్ టేకెన్ అని, ఓకేనా. మనం సాయి నాని బాబు, ఓకే, ఏదో నేమ్ ఇచ్చేస్తున్నాను నేను ర్యాండమ్గా డేట్, ఓకేనా. తీసుకున్నాం. నెక్స్ట్, ఓకేనా. ఇదే ఉంది కాబట్టి, అంటే ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి మనం అలా ఇచ్చేద్దాం, ఓకేనా. ఫోన్ నెంబర్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఓకే, ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి వెరిఫికేషన్ కోడ్ అనేది మన మొబైల్కి వస్తుంది, దాన్ని మనం చెక్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఫోన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడన్నా లూజ్ అయిన అకౌంట్ మళ్ళీ ఫోన్ నెంబర్ వల్లే మనకు వస్తుంది. ఇలా మీకు వచ్చిన వెరిఫికేషన్ కోడ్ని తీసేసుకోవచ్చు. పెట్టేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే
మీకు వేరే వాళ్ళ మీ ఫ్రెండ్స్ మెయిల్ ఐడి కానీ దాన్ని రికవరీ ఈమెయిల్ అడ్రస్గా ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే, ఫ్రెండ్స్ మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఓకే ఎస్ ఐ మీన్ అని నొక్కాలి. ఓకేనా? అదేమడిగినా ఎస్, అగ్రీ అలాంటి పాజిటివ్ ఆప్షన్స్ క్లిక్ చేసేస్తే చాలు. ఓకేనా? ఇలాగా మిమ్మల్ని అడుగుతున్నమాట. వీటికి చెక్ బాక్సులు క్లిక్ చేసేసేయండి అన్నీ, నో ప్రాబ్లం. డిఫాల్ట్ ఉంచేసేసి అగ్రీ కొట్టేస్తే చాలు, ఇంకా మీ అకౌంట్ క్రియేట్ అయిపోద్ది అన్నమాట. ఇలా మనం గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక యూట్యూబ్లోకి వెళ్దాం. ఓకేనా? ఒకటి మర్చిపోకండి ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్ అండ్ మీ ఫ్రెండ్స్ జీమెయిల్ ఐడి లేదా మీ ఫ్యామిలీ మెంబర్ జీమెయిల్ ఐడి కూడా మర్చిపోకూడదు ఎప్పటికి. ఓకేనా? ఇంకోటి మీకు కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేయగానే వెల్కమ్ నోటిఫికేషన్ చూపించి తర్వాత మీ సెట్టింగ్స్ అడుగుద్ది అన్నమాట. ఎలా మీకు ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ అంటే ఇక్కడ చెక్ బాక్సులు, నెక్స్ట్ ఇంపార్టెంట్ మార్కింగ్ బుక్ మార్క్ చేసుకోవడానికి, నెక్స్ట్ మనకి ఇక్కడ మెసేజ్లు వస్తాయి, ఈమెయిల్స్. ఓకేనా? ఇలా పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు కనుక ఈమెయిల్ ఎవరికైనా సెండ్ చేయాలంటే ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఓకే @gmail.com అని ఇలా ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ సబ్జెక్ట్ అనేది రాయాలి. ఫర్ రిక్వెస్ట్ ఆర్ రిక్వెస్టింగ్ డాగ్స్. ఓకేనా? అలా పెట్టేసి కింద మీ మ్యాటర్ అనేది మీరు టైప్ చేసుకోవచ్చు. సార్ ఐఎమ్ సో అండ్ సో అని. ఓకేనా? సార్ అని చెప్పి ఇక్కడ మన లెటర్ లాగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈమెయిల్ పంపించుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇలా సో అని పెట్టుకొని పంపించేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ సెండ్ బటన్ నొక్కితే మీకు ఈమెయిల్ అనేది వాళ్ళకి సెండ్ అయిపోతుంది అన్నమాట. మీకు కావాల్సిన మెయిల్ ఐడిని అడిగితే వాళ్ళు చెప్తారు. @gmail.com అని, @ymail.com అని, యాహూ మెయిల్ అని. ఓకే, ఇలా డిఫరెంట్ మెయిల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలన్నిటికీ సెండ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెండ్ బటన్ పక్కన మనం చూసినట్టయితే ఫార్మాటింగ్ ఆప్షన్స్ అని. ఫార్మాటింగ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అదేంటంటే బోల్డ్ కానీ ఇన్క్లైన్డ్ కానీ మనం టెక్స్ట్లో వాడతాం కదా అవన్నీ. ఓకే, జస్టిఫై కానీ బుల్లెట్ పాయింట్స్ ఆర్ నంబర్స్ ఇలాంటివన్నీ జీమెయిల్లో మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదేమో అటాచ్ ఫైల్స్ అన్నమాట. మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ కనుక పంపించాలంటే ఈ క్లిప్ బటన్ని మనం క్లిక్ చేస్తే, పేపర్ క్లిప్ బటన్, ఇది పేపర్ క్లిప్ అనమాట. దీన్ని మనం క్లిక్ చేస్తే మన సిస్టమ్ ఫైల్స్ ఓపెన్ చేసుకొని దాని నుంచి సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏమున్నది, ఇది ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఫైల్ సెర్చ్ చేసుకొని సిస్టంలో దీన్ని అక్కడ ఎంటర్ కొట్టేస్తే చాలు అన్నమాట. దీనిలోకి వచ్చేస్తుంది, లోడ్ అవుద్ది. లోడ్ అయిన తర్వాత సెండ్ కొట్టాలి. ఓకేనా? నెక్స్ట్ లింక్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇది వాడుకోవాలి. హారిజాంటల్గా ఒక బటన్ లాగా ఉంది కదా ఇది. నెక్స్ట్ ఇదేమో ఎమోజీస్ అనమాట. ఎమోజీస్ అంటే మీకు తెలిసిందే కదా, మొబైల్ వాట్సాప్లో వాడతాం మనం. ఓకే, ఇలాగా ఎమోజీస్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? మన మెయిల్లో. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి డ్రైవ్ ఫ్రెండ్స్. ఈ డ్రైవ్ అంటే మన గూగుల్ క్రోమ్లో డ్రైవ్ లింక్ అయి ఉన్నట్టయితే మన ఫైల్స్ అన్ని దానిలో కాపీ అవుతాయి అనమాట. దానిలో కనుక మనం ఇప్పుడు మన డివైస్లో డిలీట్ చేసిన ఫైల్స్ కూడా డ్రైవ్లో ఉంటాయి. ఆ డ్రైవ్లో నుంచి కనుక మనం పంపించాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఫోటో ఫ్రెండ్స్. ఫోటో అంటే మీరు వెబ్ క్యామ్లో తీసుకోవచ్చు లేదా మన సిస్టంలో నుంచి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగా. ఇంకోటేమో ఇది కాన్ఫిడెన్షియల్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు పాస్వర్డ్ అనేది అవసరం అవుద్ది. ఓకేనా? అలాగా. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సిగ్నేచర్. మీ సిగ్నేచర్ యాడ్ చేయాలనుకోండి. ఓకే, మేనేజ్ సిగ్నేచర్ అని పెట్టేసి మీ సిగ్నేచర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇక్కడ సిగ్నేచర్స్లో మీరు అది నొక్కగానే ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ యాడ్ చేసేసుకోవచ్చు. పంపించినప్పుడు ఎండ్ ఆఫ్ ది మెయిల్లో మీకు ఆ సిగ్నేచర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మీరు కనుక టైప్ చేసి డిలీట్ చేయాలనుకున్నా లేకపోతే వేరే ఆప్షన్స్ చూడాలనుకున్నా, ఇప్పుడు ప్రింట్ కావాలనుకోండి, ప్రింట్ చేసేయచ్చు, స్పెల్లింగ్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫుల్ స్క్రీన్లో చూసుకోవచ్చు. ఇక్కడ లేబుల్స్ చూసినట్టయితే సోషల్ అని ఇలా డిఫరెంట్. ఇప్పుడు మీకు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇన్బాక్స్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా ప్రైమరీ, సోషల్ అండ్ ప్రమోషన్స్ అని ఉన్నాయి కదా. అలాగా మీరు ఈ మెయిల్ అనేది దేనిలో పెట్టుకోవాలో దానికి సంబంధించి ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు సెంట్ అని పెట్టుకోవచ్చు.
ఓకేనా. స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు, కొత్త లేబుల్ తయారు చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనం జీమెయిల్లో చూసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ ఇది మొత్తం డిలీట్ చేయాలనుకోండి, ఇది డ్రాఫ్ట్ లాగా సేవ్ అయిపోద్ది. ఇప్పుడు మనం కనుక దీన్ని క్లోజ్ చేస్తే ఇది డ్రాఫ్ట్ అయిపోద్ది అనమాట. డ్రాఫ్ట్ అంటే మనం చేసిందంటే ఒక స్టార్ట్ స్టోర్ అవుద్ది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే కంపోజ్ కింద ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇన్బాక్స్, స్టార్డ్, స్నూజ్డ్, సెంట్, డ్రాఫ్ట్స్, ఓకేనా, ఇంపార్టెంట్, ఇలా డిఫరెంట్ మెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు మనం కనుక ఇది డైరెక్ట్ క్లోజ్ చేస్తాం అనుకోండి, ఈ డ్రాఫ్ట్స్లో ఒకటి ఉండిపోద్ది అన్నమాట, ఇందాక మనం టైప్ చేసింది. ఓకేనా, ఇది డ్రాఫ్ట్స్. ఓకే, సెంట్ మీరు కనుక ఇది సెండ్ చేస్తారనుకోండి, సెండ్ చేస్తే దీనిలో ఉంటుంది అన్నమాట, సెంట్లో. ఓకేనా, అలాగా డిఫరెంట్ మెయిల్స్ అనేవి ఉన్నాయి. స్నూజ్డ్ అంటే మనం ఓకేనా మనం చూడండి అంటే తర్వాత చూసుకుందాం అని పెట్టుకుంది. స్టేర్డ్ అంటే ఆల్రెడీ చూసేసింది మెసేజ్లు. ఓకేనా. నెక్స్ట్ ఆల్ మెయిల్, అన్ని మెయిల్స్ వచ్చాయంటే ఆల్ మెయిల్ అని పెట్టుకోవాలి. ఓకేనా, మీరు పంపించినవి అన్ని మొత్తం. ఓకే, డ్రాఫ్ట్ చూసారా, డ్రాఫ్ట్ కూడా దీనిలోకి వచ్చింది. నెక్స్ట్ స్పామ్ అనుకోండి, ఏమన్నా వెబ్సైట్స్ కనుక కొంచెం గూగుల్కి అనుమానం వచ్చినాయి, లేదా గూగుల్లో కొంచెం ఇది ఏంటంటే డౌట్ఫుల్గా ఉన్నాయి, ఈ స్పామ్లోకి అనేవి వస్తాయన్నమాట. ఎప్పుడన్నా ఎవరైనా మెసేజ్ పెట్టినప్పుడు మనం అన్నింటిలో చెక్ చేసుకోవాలి, అన్ని మెయిల్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్బాక్స్లోకి వచ్చేస్తే మనకి ఏ ప్రాబ్లం లేకపోయినట్టయితే, అదే ఏమన్నా ప్రాబ్లం, వేరే వెబ్సైట్ ప్రాబ్లం కానీ ఏదైనా సర్వర్ ప్రాబ్లం కానీ ఉంటే, ఓకే, డేంజరస్ వెబ్సైట్స్ కానీ అలాంటివన్నీ స్పామ్లోకి వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ట్రాష్ అనేది మీరు కనుక ఇక్కడ మెయిల్, ఇప్పుడు నేను డ్రాఫ్ట్ డిలీట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఓకే డ్రాఫ్ట్ ఉంది, దీన్ని మనం డిలీట్ చేసేసాం అనుకోండి, ఈ ట్రాష్లో మనం ఎత్తుక్కోవాలి. ఓకేనా, డిలీట్ చేసిన మెయిల్ ఒకవేళ అర్జెంట్ కావాల్సి వస్తే ఇవ్వండి, ఇక్కడ డ్రాఫ్ట్ అనేది ఉంది కదా, దీనిలో ఎత్తుక్కోవాలి. నెక్స్ట్ కేటగిరీస్లోకి వెళ్తే సోషల్ అనేది ఫేస్బుక్, యూట్యూబ్, అలాంటి సోషల్ మీడియా, టిక్టాక్, ఇలాంటి సోషల్ మీడియా అంతా ఈ సోషల్లో అనేది ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే మీరు గూగుల్ పంపించిన అప్డేట్స్ని మీ జీమెయిల్లో చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేయగానే మనకేమొచ్చింది, కంట్రోల్ యువర్ అకౌంట్, మోర్ యాప్స్ ఫ్రమ్ గూగుల్, గెట్ గూగుల్ గో, ఇలాగా గూగుల్ కూడా పంపించినవి మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా, అవి అప్డేట్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఫారమ్స్ అని, ప్రమోషన్స్ అని డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి, అవి మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఈ జీమెయిల్ అనేది చూస్తారు కదా, జీమెయిల్ చూసాక మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఈ 9 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ గూగుల్కి సంబంధించిన యాప్స్ అనమాట. ఫస్ట్ ఏమో మన అకౌంట్ ఉంటుంది, అంటే మన అకౌంట్లో ఏ మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నా దీనిలో ఉంటుంది అన్నమాట, ఈ అకౌంట్లో. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి గూగుల్ సెర్చ్. నెక్స్ట్ ఇదేమో మ్యాప్స్, యూట్యూబ్, ప్లే స్టోర్. ఈ ప్లే స్టోర్ దేనికంటే మన ఆండ్రాయిడ్లో కనుక మనం ఈ మెయిల్తో లాగిన్ అయి ఉన్నప్పుడు ఇక్కడ మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట, సిస్టంలో ఇన్స్టాల్ చేసినవి కూడా. నెక్స్ట్ న్యూస్, జీమెయిల్. ఈ మీట్ అనేదేమో మీటింగ్స్ కోసం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏంటంటే ఈ వీడియో మీటింగ్ యాప్స్ వచ్చాయి కదా లేటెస్ట్గా ఈ కరోనా వైరస్ వల్ల, అలాగా మనం గూగుల్ వాళ్ళు కూడా మీటింగ్ స్టార్ట్ చేసామన్నమాట, గూగుల్ మీట్. ఓకేనా, ఈ యాప్ అనమాట. నెక్స్ట్ ఈ కాంటాక్ట్స్, డ్రైవ్, ఇవన్నీ మన ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట ఈ ఆప్షన్స్. కాబట్టి ప్రతి దానికి ఒక సపరేట్ యాప్ అనేది ఇచ్చారు. ఓకే, మిగతా కింద కనుక చూసుకున్నట్టయితే మన ల్యాప్టాప్కి ఉపయోగపడే ఇవన్నీ యాప్స్ అనమాట. ఈ డాక్స్ అనేది మనం టైప్ చేసుకోవడానికి, ఈ షీట్స్, ఎక్సెల్ షీట్స్, ఓకే, స్లైడ్స్, బుక్స్, బ్లాగర్, హ్యాంగ్అవుట్స్, కీప్, జామ్ బోర్డు, క్లాస్ రూము, ఎర్త్, కలెక్షన్స్, ఆర్ట్స్, ఇవన్నీ కూడా మనకి గూగుల్లో ప్లే స్టోర్లో యాప్స్ లాగా కూడా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఈ డ్యూయో అనేదేమో పర్సనల్ వీడియో కాలింగ్కి వాడుకోవాలి, ఈ మీట్ అనేదేమో అఫీషియల్ వీడియో కాలింగ్స్ వాటికి. ఓకేనా, లేదా మ్యాక్సిమం ఎక్కువ మంది వాడుకోవచ్చు అన్నమాట ఈ మీట్ అనే యాప్. ఓకేనా, చాలామంది మీట్ అవ్వాలనుకోండి, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అప్పుడు మీట్ వాడుకోవచ్చు. డియోలో అయితే లిమిటెడ్ పర్సన్సే వీడియో కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా వదిలేసి నెక్స్ట్ మనం యూట్యూబ్కి అనేది వెళ్ళిపోదాం మెయిన్ టాపిక్లోకి. ఓకే, యూట్యూబ్లోకి వెళ్ళిపోయాక మీకు టాప్ మోస్ట్ కార్నర్లో విండోలో, యూట్యూబ్ విండోలో సైన్ ఇన్, ఓకే, సైన్ ఇన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఆ సైన్ ఇన్ అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక ఓకే సైన్ ఇన్ చేద్దాం.
ఓకే, నాది ఈ మెయిల్తో సైన్ ఇన్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు కదా జీమెయిల్లో, ఆ మెయిలే లాగిన్ అయిపోద్ది డైరెక్ట్గా. ఓకేనా, ఇలా లాగిన్ అయ్యి మీ అకౌంట్ ఇక్కడికి వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఈ ఐకాన్ కనుక క్లిక్ చేసి ఉంటే మీ అకౌంట్ యొక్క ఐకాను క్రియేట్ ఏ ఛానల్ అని వచ్చింది కదా, ఈ క్రియేట్ ఏ ఛానల్ని మీరు క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఓకే నా యువర్ క్రియేటర్ జర్నీ బిగిన్స్ అని వచ్చింది కదా, గెట్ స్టార్టెడ్ అని కొట్టాలి. ఓకేనా, నెక్స్ట్ కస్టమ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ ఛానల్ యొక్క నేమ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో నేను కనుక మీకు చెప్పాలంటే ఏంటంటే, మనం సెర్చ్ చేసినప్పుడు మన ఛానల్ పేరు టాప్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా, యూట్యూబ్ సెర్చ్లో చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను, నేను పేరు పెడతాను నా ఛానల్కి. ఓకేనా, ఏం పేరు పెడదాం? ఓకే, ఐఎమ్ కీపింగ్ మై ఛానల్ as బీజీ థండర్స్ అని ఇలా పెడుతున్నాను అనమాట, ర్యాండమ్గా ఊరికే. ఓకే, ఇలా పెట్టేసి క్రియేట్ నొక్కేసాం అనుకోండి, ఇంకా మన ఛానల్ రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, ఛానల్ ఐకాన్స్ అవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, ఇప్పుడు అది డిఫాల్ట్ మన బీజీ అని స్టార్ట్ అయింది కదా, కాబట్టి బి అనేది డిఫాల్ట్ పిక్చర్ కింద తీసేసుకుంటుంది. మనకి వేరేది కావాలనుకోండి పిక్చర్ అనేది, మనం ఇక్కడ అప్లోడ్ పిక్చర్ నొక్కి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ పిక్చర్స్ పేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, అప్లోడ్ చేసుకుంటే చాలు. అప్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ ఇక్కడ మీ ఫోటో అనేది వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. అది ఎలా అంటే, ఇప్పుడు మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీజీ థండర్స్, ఇలాగా మీ ఛానల్ గురించి ఒక డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ 1000 వర్డ్స్ దాకా, 1000 లెటర్స్ దాకా మీకు ఛాన్స్ ఉందన్నమాట. ఇదంతా ఫిల్ చేసేసుకోవచ్చు. ఓకే, లింక్ టైటిల్ వచ్చేసి మీకు కనుక ఏదైనా వెబ్సైట్స్ ఉన్నట్టయితే అట్లా యూఆర్ఎల్స్ ఎక్కడ పేస్ట్ చేసేసి, సోషల్ లింక్స్ అనేది ఫేస్బుక్, ట్విట్టర్ యూఆర్ఎల్ ఇవన్నీ కామన్, ఇన్స్టాగ్రామ్, వీటి యూఆర్ఎల్స్ మన ల్యాప్టాప్లో కనుక, అదే మన సిస్టంలో కనుక లాగిన్ అయ్యి ఉంటే మీకు ఈ లింక్ అనేది యూఆర్ఎల్ వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, దానివల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ సోషల్ మీడియాస్ పెట్టుకోవడం వల్ల. ఓకేనా, నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ నొక్కేద్దాం. ఓకే, మీరు కనుక ఇప్పుడే రెడీగా లేకపోతే సెటప్ లెటర్ అని పెట్టి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనకి యూట్యూబ్ ఛానల్ పేజ్ అనేది ఓపెన్ అయింది అన్నమాట. ఛానల్ పేజ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ చూడండి నో సబ్స్క్రైబర్స్ అని ఉంది. ఇదేమో ఫస్ట్ ఛానల్ పేజ్ అనమాట. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికే మనం ఇక్కడ చూసినట్టయితే అప్లోడ్ వీడియో అని ఉంది కదా ఈ పేజ్లో, ఇది మన ఛానల్ పేజ్ అనమాట. ఓకేనా, వీడియోస్, ఇలా ప్లేలిస్ట్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం యూట్యూబ్ వాడినప్పుడు ఈ కొత్త అకౌంట్ కదా, ఇది ఏమీ చూడలేదు కాబట్టి మనకి వీడియోస్ ఏం రావట్లేదు. ప్లేలిస్టులు, ఛానల్స్, మనం సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. మన హోమ్లో వచ్చేటప్పటికి మనకి వీడియోస్ మనం ఏమేం చేసామో అవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా వీడియోస్ వస్తాయి. ప్లేలిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, కొత్త ప్లేలిస్ట్ అనేది పేర్లు పెట్టుకొని మన వీడియోస్ మీరు ఏ టాపిక్ క్యారీ చేస్తున్నారో దాని పేరు పెట్టుకొని ఆ ప్లేలిస్ట్కి పేరు పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఛానల్స్ ఉన్నాయి కదా, మీరు ఏ అయితే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తారో యూట్యూబ్లో అవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ డిస్కషన్లోకి వెళ్తే మీరు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయింది మొత్తం ఈ డిస్కషన్ కింద వస్తుంది అన్నమాట. ఓకే, అబౌట్లోకి వెళ్తే ఇప్పుడు నేను ఈరోజు జాయిన్ అయ్యాను కాబట్టి మన ఇక్కడ May 31st, 2020 అని వచ్చింది చూడండి. ఓకేనా, ఎలా వచ్చిందట మనకి ఇక్కడ వ్యూస్ కూడా కనిపిస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ మనం ఈ పేజ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సెర్చ్ అని ఉంది. సెర్చ్ అనేది ఏంటి, మన ఛానల్లో సెర్చ్ చేసుకునేది అనమాట. ఓకేనా, ఈ పేజ్ వరకు మీ వీడియోస్ అవి సెర్చ్ చేసుకోవడానికి ఈ సెర్చ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి క్రియేట్ అని ఒక వీడియో ఐకాన్ ఒకటి చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ వీడియో అని, గో లైవ్ అని వస్తుంది అన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఒకవేళ కనుక మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకొని వీడియో తయారు చేసుకొని రెడీగా పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని ఇక్కడ అప్లోడ్ వీడియో అని కొట్టేసి మీ సిస్టంలో స్టోర్ అయిన ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు. అదే గో లైవ్ అన్నారనుకోండి, మీరు వెబ్ క్యామ్తో లైవ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. స్టార్టింగ్లోనే మీకు ఆప్షన్ ఉండదు. ఓకేనా, దానికంటే ఒక సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు అప్లోడ్ చేసుకోండి వీడియోస్. ఓకే, లైవ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ 9 డాట్స్ సింబల్ని ఈ యూట్యూబ్కి సంబంధించిన యాప్స్ అనమాట. అంటే
ఇక్కడ మనం యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, కిడ్స్, క్రియేటర్ అకాడమీ, యూట్యూబ్ ఫర్ ఆర్టిస్ట్. అంటే ఇదేంటంటే క్రియేటర్ అకాడమీ అంటే ఇప్పుడు మనం కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టే వాళ్ళందరూ దానిలో చూసి నేర్చుకోవచ్చు అన్నమాట ఏమన్నా. ఓకేనా. నెక్స్ట్ కిడ్స్ అంటే కిడ్స్కి సంబంధించినవి ఉంటాయి, మ్యూజిక్ అంటే మ్యూజిక్కి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ ఫర్ ఆర్టిస్ట్ అని ఉంది కదా, ఆర్టిస్ట్ అంటే మన సెలబ్రిటీస్ కానీ వాళ్ళు. ఓకేనా. ఆర్టిస్ట్ అంటే డిఐవైస్ చేసేవాళ్ళు కానీ అలాగా ఆర్టిస్ట్ కింద వస్తారు. ఇక్కడ కనుక చూసినట్టయితే మనకి నోటిఫికేషన్స్, ఈ బెల్ ఐకాన్ అన్నమాట నోటిఫికేషన్స్కి సింబల్. ఇక్కడ మీకు మీరు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ గురించి కొత్త లేటెస్ట్ వీడియోస్ ఏమన్నా వాళ్ళు అప్లోడ్ చేస్తే అవన్నీ మీకు ఇక్కడ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం మీ అకౌంట్ కనుక క్లిక్ చేస్తే ఇది చూడండి, యువర్ ఛానల్, పెయిడ్ మెంబర్షిప్స్, యూట్యూబ్ స్టూడియో, స్విచ్ అకౌంట్, సైన్ అవుట్. ఓకేనా. మిగతా అన్ని సెట్టింగ్స్ అనమాట. ఈ డార్క్ థీమ్ ఆఫ్ ఇలాగా. ఓకేనా. డార్క్ థీమ్ అంటే థీమ్ బ్లాక్ కలర్ అయిపోతుంది. లాంగ్వేజ్ వచ్చేటప్పటికి మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు అని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇచ్చారు అండ్ చాలా లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. వరల్డ్ వైడ్ కాబట్టి యూట్యూబ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. లొకేషన్ మీరు సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీ మొబైల్ లొకేషన్ కానీ లేదా పీసీ లొకేషన్ కానీ ఆన్ చేసి ఉంటే డైరెక్ట్ తీసేసుకుంటుంది. నెక్స్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి మీకు కావాల్సిన డిఫరెంట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది మన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, గూగుల్ అకౌంట్లోకి. ఓకే. ఇక్కడ చూసినట్టయితే మేనేజర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మన ఛానల్కి. మీరు కనుక ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఛానల్ పెట్టేటట్టయితే మీ మేనేజర్స్ని పెట్టుకోవచ్చు అన్నమాట. ఒక ఓనరు, నెక్స్ట్ మేనేజర్స్ అంటే మీకు ఎడిటర్స్ అలా ఉంటారు కదా, అలా పెట్టుకోవచ్చు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి గూగుల్ అకౌంట్కి వెళ్ళాలంటే ఇది క్లిక్ చేసేయచ్చు. ఓకే. మెంబర్షిప్ వచ్చేసేటప్పటికి యూట్యూబ్ ప్రీమియం అంటే ఏంటంటే యాడ్స్ లేకుండా మనకి వీడియోస్ అనేవి ప్లే అవుతాయి. దానికి కొంచెం అమౌంట్ అనేది పే చేయాలి. ఫస్ట్ 1 month అయితే ఫ్రీగా ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్ సెట్టింగ్స్. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. మన సబ్స్క్రిప్షన్స్ నోటిఫికేషన్ రావాలంటే ఇది ఆన్ చేసుకోవాలి. ఇలా రికమెండెడ్ వీడియోస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ మనకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట. మనం చూసే వీడియోస్ బట్టి ఆ వీడియోస్ మనకి సజెస్ట్ చేస్తారు యూట్యూబ్. ఓకే. ఇక్కడ చేసినట్టయితే ఈమెయిల్ నోటిఫికేషన్స్ అంటే మీరు కనుక ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశారు, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఛానల్ క్రియేట్ చేశారు కదా, అది మీ మెయిల్కి వెళ్ళడానికి అలాగా. ఓకేనా. సోషల్కి వెళ్ళినట్టయితే మనం క్రియేట్ చేసింది ఇప్పుడు కనుక మీరు వీడియోలు అప్లోడ్ చేసి తర్వాత వాటికి వ్యూస్, దానికి సంబంధించిన డేటా మొత్తం మీకు యూట్యూబ్ వాళ్ళు మెయిల్కి పెట్టేస్తారన్నమాట. ఓకేనా. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసినా అంటే వేరే వాళ్ళకి ఛానల్ అనేది ఉండాలి, లేదా మనం దానిలో లాగిన్ అయ్యి ఒక ఛానల్ నేమ్ అనేది ఉంటే చాలు, మీకు సబ్స్క్రైబర్ లిస్ట్ మీకు డైరెక్ట్గా మెయిల్కి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. ప్లేబ్యాక్ అండ్ పర్ఫార్మెన్స్. ఓకేనా. ఇవి ఏంటంటే మన కార్డ్స్, సబ్ టైటిల్స్ అని కొన్ని ఉంటాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా ఫస్ట్ అయితే మనం ఈ డిఫరెంట్ ఆప్షన్స్ చూసేద్దాం. ప్రైవసీ అండ్ కనెక్టెడ్ అకౌంట్స్, వాచ్ టీవీ, బిల్లింగ్ అండ్ పేమెంట్స్. ఇది మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఓకేనా. పర్చేస్ చేసుకోవడానికి లేదా మనం వేరే ఛానల్ని పెయిడ్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి అవి వాడుకుంటాం అనమాట. ఓకే. ఇక్కడ చూసినట్టయితే మన ఛానల్ ఐడి మనకి కనిపిస్తుంది చూడండి, యూట్యూబ్ ఛానల్ ఐడి. ఇది డిఫాల్ట్ ఐడి అనమాట. మనకి వ్యూస్ అనేది రిక్వైర్డ్ అమౌంట్లో రాగానే మీకు ఛానల్ ఐడి మారిపోతుంది. ఓకేనా. దానికంటూ మనం పాస్వర్డ్స్ అవి సెట్ చేసుకుంటే మన అకౌంట్ హ్యాక్ చేయకుండా ఉంటారు. ఓకే. ఈ ఐడీలు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం మన ఛానల్కి వెళ్ళాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా ఇక్కడ యువర్ ఛానల్కి వెళ్ళిపోండి. యువర్ ఛానల్కి వెళ్ళిపోయి ఈ ఐకాన్ మనం క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ వీడియో కొట్టేద్దాం. అప్లోడ్ వీడియో కొట్టేస్తే మన సిస్టంలో ఉన్న వీడియోస్ మనం దానిలో అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇలాగా మనం యూట్యూబ్ ఛానల్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఏం చేయబోతానంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి నేను మీకు లైవ్ గురించి కూడా చెప్తాను అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. జై హింద్.